హాయ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు ఏఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్. చాలా మెంబర్స్ మెసేజెస్ చేయడం జరిగింది. కేరళ మీటింగ్‌లో ఉండడం వల్ల ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇవ్వలేకపోయాను. అలాగే యూట్యూబ్‌లో వీడియో కూడా చేయలేకపోయాను. మీటింగ్స్ వల్ల. సో, గ్రూప్‌లో నేను అందరికీ ఇంటిమేషన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మంచిగా స్పందించారు. ప్రతి ఒక్కరికి థాంక్ యూ అండి. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు నా యూట్యూబ్ కుటుంబానందరికీ మహాశివ మహాశివరాత్రి శుభాకాంక్షలండి. పరమశివుని ఆశీస్సులు మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ ఈ శివరాత్రి రోజున సంతోషంగా, ఆరోగ్యంగా మీ యొక్క కుటుంబంతో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనము టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఒక 2 టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఒకటి క్రిస్ జాన్సన్ గారి నుంచి ఒక రిప్లై రావడం జరిగింది. దాని గురించి మనము ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. రెండవదొచ్చేసి ఒక బిజినెస్‌కి సంబంధించిన విషయాలు కూడా మనం మాట్లాడుకుందాం. మూడోదొచ్చేసి లైఫ్‌లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ ఒకటుంటుందండి. దాని గురించి కూడా మనం మాట్లాడదాం. ఈ 3 టాపిక్స్ గురించి మనం ఈ యొక్క వీడియోలో కవర్ చేద్దాం. మనం వీడియో టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఇంకా మీరు మన ఛానెల్‌ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోయుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కింద కనిపిస్తున్న లైక్ సింబల్‌ని మర్చిపోకుండా క్లిక్ చేయండి. డన్? డన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మెంబర్స్ నాకు మెసేజెస్ చేస్తా ఉన్నారు. సార్ యాక్చువల్లీ జాన్ మంత్ నుంచి మనకు జరుగుతున్న విషయాలు చాలా ఉన్నాయి. జాన్ మంత్ నుంచి జరుగుతున్న విషయాలు చాలా ఉన్నాయి. చాలా ఆడియోస్ వచ్చాయి. చాలా మెసేజెస్ వచ్చాయి. చాలా వచ్చాయి. ఏది కూడా ఒకటి కూడా కరెక్ట్‌గా నిజం అయ్యిందా అంటే లేదు. బట్ ఇప్పుడు కూడా చాలా మెసేజెస్ వస్తా ఉన్నాయి. ఈ మంత్ ఎండింగ్‌లో ఇంకా చాలా జరుగుతాయి అని చెప్పేసి. అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా నాకు అడుగుతా ఉన్నారు. బట్ ఏంటి అనంటే నేను అందరికి ఒకటే చెప్తా ఉన్నాను. ఇప్పటి వరకు మనకు పార్ట్ 2 పాపప్ రావాల్సింది ఉంది. పార్ట్ 2 పాపప్‌లో ఏమిస్తాడనేది కూడా మనం అందరం వెయిట్ చేస్తా ఉన్నాం ఇంకా స్టిల్. ఓకే. ఆ పార్ట్ 2 పాపప్‌ని బేస్ చేసుకొని ఏం జరుగుతుందనేది మనం చెప్పగలుగుతామండి. ఆ పార్ట్ 2 పాపప్ ఇంకా రాలేదు. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే, క్రిస్ జాన్సన్ గారి నుంచి రిప్లై ఏమి ఇవ్వడం జరిగిందో ఒకసారి మీరు స్క్రీన్‌లో క్లియర్‌గా కనిపిస్తుంది. చూడండి. మీకో క్లారిటీ వస్తుందండి. ఓకేనా? మీ అందరికీ ఒక క్లారిటీ వస్తుంది. ఏంటి? ఏం మెసేజ్ పెట్టారిక్కడంటే, హాయ్ సర్. హియర్ ఇన్ సౌత్ ఇండియా ఆడియో మెసేజెస్ ఈస్ సెండింగ్ ఇన్ గ్రూప్స్ దట్ సమ్ పర్సన్స్ హావ్ రిసీవ్డ్ మనీ ఇన్ ఓఎస్ అండ్ దే హావ్ విత్‌డ్రా దేర్ మనీ త్రూ హెచ్ఎస్‌బీసీ బ్యాంక్. ఆయన ఏం పెట్టాడు? ఫాల్స్ అని పెట్టాడు. ఫేక్ న్యూస్ అని పెట్టాడు. ఓకేనండి. ఫేక్ న్యూస్ అని పెట్టాడాయన. ఓకే. సమ్ లీడర్స్ ఆర్ సేయింగ్ దట్ బై 29th ఆర్ 30th వెబినార్ విల్ బి దేర్ బై యాష్ సర్ ఇన్ వోక్ కనెక్ట్ అని పెట్టాడండి. అది కూడా టెల్ దెమ్ ఐ సెడ్ టు స్టాప్ సేయింగ్ దిస్ అని పెట్టాడండి. ఓకే. సీ క్రిస్ జాన్సన్ గారి నుంచి వచ్చిన రిప్లై అండి ఇది. ఓకే. ఓకే. వన్ మోర్ థింగ్ నేను ఒకటి మెన్షన్ చేయడం మర్చిపోయాను. ఇది నేను పెట్టిన మెసేజ్ కాదు క్రిస్ జాన్సన్ గారికి. మన టీమ్ మెంబర్ విచ్ మీన్స్ మన యొక్క సభ్యుడు, మన టీమ్ మెంబర్ రిప్లై ఇవ్వడం జరిగిందనమాట. అంటే క్రిస్ జాన్సన్ గారికి మెసేజ్ చేయడం జరిగింది. క్రిస్ జాన్సన్ గారు రిప్లై ఇచ్చారు. అది నాకు ఫార్వర్డ్ చేసి చూపించారనమాట. ఇది సార్ ప్రెజెంట్ జరుగుతున్న సిట్యుయేషన్ అని చెప్పేసి. ఓకే. ఇలా జరుగుతుందండి. ఇప్పుడు ఎల్‌సీ మెంబర్స్ నుంచే ఈ విధంగా రిప్లై ఉంది. ఓకేనా. చాలా మెంబర్స్ ఇప్పటికి కూడా అంటూ ఉన్నారు. ఇంకా అంటా ఉన్నారు. ఏమని? సార్ అమౌంట్ పడిపోతుంది కదా! ఇంకా అందరికీ వచ్చేస్తూ ఉన్నాయి అని చెప్పేసి. నేనేం చెప్పబోతున్నానంటే అమౌంట్ ఖచ్చితంగా వస్తుంది. కానీ ఈరోజు వస్తుందా? రేపొస్తుందా? లేకుంటే డే ఆఫ్టర్ టుమారో వస్తుందా? ఈ మంత్ ఎండింగ్‌కొస్తుందా? లేకుంటే ఈ మంతు 15థ్, 16థ్‌కి వస్తుందా? అనేది మనము ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. అది చేయలేము కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా. అండ్ దట్ టూ వచ్చిన అమౌంట్ ఏదో కమిషన్ కొంచెం ఇస్తా ఉన్నాడు అంటే దాన్ని మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చేమో గానీ, లక్షల లక్షల డాలర్లు ఇస్తా ఉన్నారు అంటే దాన్ని 100% నమ్మకండి ఇంక. లాక్స్‌లో డాలర్సు రాదు. ఓకేనా. ఒకవేళ వచ్చినా కూడా మీ అందరికీ కమిషన్ వస్తుంది. కమిషన్ అందరికీ మనం కమిషన్ తీసుకుంటాం.
ఓకేనా. యాస్ పర్ పాలిసీ పరంగా మనం కమిషన్ అనేది తీసుకుంటాం. ఒకవేళ ఎన్ని సంవత్సరాలు మనం వెయిట్ చేసినందుకోసం ఏదైనా బోనస్ ఇస్తే ఇస్తారండి. బోనస్ ఇస్తే ఇస్తారు. ఓకేనా. ఎప్పుడు లాక్స్‌లో మనకి ఇన్‌కమ్ వస్తుందనంటే పబ్లిక్‌లోకి మన యొక్క టూల్ అనేది వెళ్ళినప్పుడు అందరూ మన టూల్‌ని యూజ్ చేసినప్పుడు అప్పుడు లాక్స్‌లో వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. సో, ముందుగానే ఇన్ని డాలర్స్ వాళ్ళకొచ్చేసాయంట అని చెప్పేసి ఇంకో పర్సన్ ఆడియో కూడా పెట్టారు ఒక పర్సన్. ఒక ఆడియో పెట్టి ఇది వినండి అన్న ఏంటిది సంగతి? ఇంత క్లియర్ కట్‌గా చెప్తా ఉన్నానని. యాహ్! నేను విన్నాను అది కూడా. బట్ ఏమవుతుందనంటే వాళ్ళు చెప్తున్న మాటలు, ఆ ఎక్స్‌ప్రెషన్స్ గావచ్చు, ఆ వాయిస్‌లో ఉండే థింగ్ ఏదైతే ఉంటుందో, ఆ మాట ప్రతీది కూడా నిజం, వాస్తవం అన్నట్టే చెప్తా ఉన్నారు. బట్ ఎక్కడ కూడా ప్రూఫ్స్ లేవు కదండీ మనకు. మనం నమ్మలేం కదా! అట్‌లీస్ట్ నేను చాలా మెంబర్స్‌కి కూడా నేను అడిగాను. అరేరేయ్! మీకొచ్చిన ప్రూఫ్స్ ఏదైనా ఉంటే నాకు పెట్టండి. నాకు రాలేదండి అని చెప్తున్నారు. ఓకే. సో, ప్రెజెంట్ అయితే నాకు కూడా ఇన్‌కమ్ రాలేదండి. ఓకే. అండ్ ఇంకో కొందరు అడుగుతా ఉన్నారు. 16వ తారీఖు మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ పరంగా ఒక సమిట్ జరుగుతా ఉంది. ఆ సమిట్‌లో మన యొక్క కంపెనీ కూడా పార్టిసిపేట్ చేస్తుంది గదా! అని. అదంతా ఏం లేదండి. ఓకేనా? సో, ఇన్ఫర్మేషన్ ఏదైనా ఖచ్చితంగా పైనుంచి వచ్చిందా? ఖచ్చితంగా మీ అందరికి ఇస్తానండి. ఓకే. ఇంకొకటి ఒక స్మాల్ టాపిక్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఒక స్మాల్ థింగ్ అన్నమాట. సో, అందరికీ యూజ్‌ఫుల్ అయ్యేదే అది. ప్రతి ఒక్కరికి కూడా. ఏంటి అనంటే, ఈ లైఫ్‌లో మనమందరము ఒక బిజినెస్‌లోనే కావచ్చు, ఒక దాన్ని మనం ముందుకెళ్తా ఉన్నప్పుడు కొంచెం స్టెప్ బ్యాక్స్ అవుతా ఉంటామనమాట. అలా అవ్వకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. అందరికి ఇంకొక పాయింట్ ఏంటి అనంటే చివరి వరకు వినండి. చివరిలో ఒక థింగ్ మనం మాట్లాడుకుందాం. మీ అందరికి ఒక క్లారిటీ ఇస్తానండి అది. ఇది చాలా మందికి ఉపయోగపడేది. చాలా మందికి ఉపయోగపడేది. దాని గురించి మనం మాట్లాడుకుందాం. మీరు ఓకే అనుకుంటే దాన్ని ఒక స్టెప్ ఫార్వర్డ్ అవుదామండి. ఓకే. సో, లైఫ్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి సెట్ బ్యాక్స్ వచ్చినా కూడా, ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా క్రిటికలిజం అంటే క్రిటికల్‌లో ఉండే సిట్యుయేషన్స్ మనకొచ్చినా కూడా గివ్ అప్ అవ్వకుండా ముందుకు వెళ్ళడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఇప్పుడు చాలా మెంబర్సు టాప్‌లో మనము 1% సక్సెస్‌ఫుల్ పీపుల్స్‌ని మనం తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సో, వాళ్ళందరూ చాలా డిఫరెంట్‌గా ఉంటారండి. నిజం చెప్పాలంటే వాళ్ళందరూ చాలా డిఫరెంట్‌గా ఉంటారు. వాళ్ళకి ప్రాబ్లమ్స్ లేవని కాదు. ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఆపరనమాట. వాళ్ళకి ఫెయిల్యూర్స్ అంటే ఎండ్ కాదు. అస్సలు ఎండ్ కాదు. అది ఒక ఫీడ్‌బ్యాక్‌గా తీసుకుంటారు. ఏం తప్పు జరిగిందో చూస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. కరెక్ట్ చేసి మళ్ళీ ట్రై చేస్తారు. సక్సెస్‌ఫుల్ పర్సన్స్ యొక్క ట్రిక్ ఇదే అనమాట. ఎగ్జాంపుల్‌గా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎలన్ మస్క్ గారు ఉన్నారు. ఈ ఎలన్ మస్క్ గారు వచ్చేసి స్పేస్ ఎక్స్ రాకెట్స్‌లో ఎన్ని సార్లు ఫెయిల్ అయ్యారు? అందరికి తెలిసిన విషయమే కదండీ! కానీ ఆయన గివ్ అప్ ఏమన్నా చేసారా? లేదు కదా! ప్రతి ఫెయిల్యూర్ నుండి లెసన్ తీసుకొని మళ్ళీ బెటర్‌గా ట్రై చేసాడాయన. ఇప్పుడు వరల్డ్ లెవెల్‌లోనే ఒక సక్సెస్. కరెక్టే కదా! అంటే సక్సెస్‌ఫుల్ పీపుల్ ప్రెషర్‌లో పానిక్ అవ్వరండి. ఎమోషన్‌తో డెసిషన్స్ అస్సలు తీసుకోరు. కామ్‌గా ఉంటారు. వాళ్ళకి కంట్రోల్‌లో ఉన్న విషయాల మీద ఫోకస్ చేస్తారెక్కువ. కంట్రోల్‌లో లేని నాయిస్ మీదే ఇగ్నోర్‌ని చేస్తారు. దాన్ని వదిలేస్తారనమాట. కంట్రోల్‌లో ఉండే దాని మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తారు. చాలామంది ఒక వర్క్ స్టార్ట్ చేస్తారు. కొంచెం డిలే అయినా గూడా, కొంచెం ప్రాబ్లమ్ అయినా గూడా నెక్స్ట్ ఆప్షన్‌కి జంప్ అయిపోతారు వెంటనే. కానీ రియల్ సక్సెస్ రావాలి అంటే ఒక్కదాన్ని చూజ్ చేసి, స్లీవ్స్ రోల్ చేసి స్టిక్ అవ్వాలి. ఇయర్స్ పట్టినా పర్లేదు కానీ క్విట్ అవ్వకూడదండి. క్విట్ అస్సలు అవ్వకూడదు. ఓకేనా. ఎవరు ఏమైనా సెట్ బ్యాక్స్ వచ్చినా మనం ఆగకుండా మనం ముందుకెళ్ళాలి. డిసిప్లిన్, ప్యాషన్, ఇంటెలిజెన్స్ అన్నీ ఉండాలి మన దగ్గర. దాన్ని బేస్ చేసుకొని మనమందరం ముందుకెళ్ళాల్సొస్తది. అంటే మొత్తానికి మెయిన్ థింగ్ ఏంటి అనంటే ఏది ఏం జరిగినా పట్టుదల ఉండాలనమాట. గట్టి నమ్మకంతో, పట్టుదలతో ముందుకెళ్ళిన వాడే సక్సెస్ అవుతాడు. ఓకే. సో, మనం చాలా చేయబోతున్నాం ఫ్యూచర్‌లో. ఓకే. ఇప్పుడు రీసెంట్‌గా ఒకటి ఆ బిజినెస్ నేమ్ నేనింకా ఆహ్, మీ అందరికీ ఇప్పుడే చెప్పను. ఆల్రెడీ అప్లికేషన్స్ గావచ్చు, ఆహ్, అప్లికేషన్, అప్లికేషన్ కావచ్చు చాలా జరుగుతా ఉంది బ్యాక్ ఎండ్‌లో. అప్రాక్స్ వచ్చేసి 8,00,000 వరకు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి బిజినెస్ అనేది చేయడం జరుగుతుందది. అంటే జస్ట్ ఓన్లీ ఆహ్, ఆ వెబ్‌సైట్ కావచ్చు, డొమైన్ కావచ్చు, మెయింటెనెన్స్ చార్జెస్ కావచ్చు, ఈ మ్యాప్ తెలుసు గదండీ!
మ్యాప్ వాళ్ళకి కూడా దాదాపుగా జస్ట్ ఒక మ్యాప్‌కి మనం రూ. 3 ఇవ్వడం జరుగుతుంది. అండ్ డాట్ ఇన్ వెబ్‌సైట్‌కొచ్చేసి దాదాపుగా $678 ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడం జరుగుతుంది. అంటే నేను చెప్పేది ఇవన్నీ ఏంటి అంటే నా పర్సనల్ బిజినెస్ ఒకటి ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం. ప్లే స్టోర్‌లో యాప్ కూడా వస్తుంది. ఓకేనా. వెబ్‌సైట్ కూడా వస్తుంది. అన్నీ జరుగుతా ఉన్నాయి. ఆహ్, ఇదొకటి వచ్చేసి మనం ఎవరికి ఇచ్చామంటే ఇది వర్క్ వచ్చేసి మధ్యప్రదేశ్‌లో ఉంటారనమాట. మధ్యప్రదేశ్‌లో ఉంటారు. సాఫ్ట్‌వేర్ డెవలపర్స్‌కి మనం ఈ వర్క్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఆల్రెడీ చేస్తా ఉన్నారు. సో, ముందు ముందు చాలా చూస్తాము. అందరూ కలిసి ఒక స్టెప్ తీసుకొని మంచిగా ముందుకెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటేంటి అనంటే లాస్ట్ థింగ్ ఒకటి చెప్పాలన్నాను కదా! ఒకటండి ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ గురించి ఎంతమందికి తెలుసో, ఎంతమందికి తెలీదో కానీ దట్ ఈస్ వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్ అండి. చాలా ఇంపార్టెంట్ అందరికి. అది 100%. ఎస్‌కే గారు ఎందుకండి ఇన్సూరెన్స్ గురించి అవసరమా అండి మాకు? ఆన్‌ప్యాచ్ గురించి చెప్పండి. అండి ఇక్కడ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే పని మనం చేయాలి. తెలియని వ్యక్తులకు తెలియచేసి వాళ్ళకేంటనేది తెలిస్తేనే కదా! ఒక స్టెప్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. ఐ డోంట్ హావ్ ఎనీ ఎక్స్‌పీరియన్స్ బిఫోర్ ఇన్ బ్యాంకింగే. బ్యాంకింగ్‌లో నాకేం ఎక్స్‌పీరియన్స్ లేదు. ఓకేనా. బట్ ఒక వ్యక్తి వల్ల నేను తెలుసుకొని ఒక స్టెప్ తీసుకోవడం జరిగింది. ఓకేనా. అంటే ఒక వ్యక్తి చెప్తేనే కదండీ మనకు తెలిసేది. దాని ఎక్స్‌పీరియన్స్ మనం పొందుతాం. ఒక స్టెప్ తీసుకుంటాం. ఒక వ్యక్తి చెప్పకపోతే మనం తీసుకోలేం. సో, దట్స్ వై ఇన్సూరెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది అందరికీ ఇంపార్టెంట్. దాని గురించి ఒక సబ్జెక్ట్ అనేది నేను చేయాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి తెలియచేయాలనుకుంటున్నాను. ఓకే. ఎనీవే ఐ హావ్ సో మచ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఫీల్డ్. ఓకే. ఈ ఫీల్డ్‌లో నాకు చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి, మీ అందరికి ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. దాని గురించి గూడా ఇన్సూరెన్స్ గురించి గూడా ఒక వీడియో చేస్తానండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరూ ఒక కామెంట్ పెట్టండి. ఇన్సూరెన్స్ గురించి వీడియో చేయాలా లేదా? అలాగే మీకు తెలుసా తెలీదా? అనే దాని గురించి కామెంట్‌లో పెట్టండి. ఓకేనా? సో, ఈ రోజుటికి ఇంతే అండి. రేపు మళ్ళీ ఒక మంచి ఇన్ఫర్మేషన్‌తో మీ ముందుంటాను. సో, అంతవరకు వెయిట్ చేసి ఉండండి. ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్క పర్సన్‌కి షేర్ చేయండి. షేర్ చేయండి. మన యొక్క కమ్యూనిటీ మెంబర్స్ కావచ్చు, అందరికి కావచ్చు షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకొని ఒక స్టెప్ ఫార్వర్డ్ అవుతారండి. ఓకే. థాంక్ యూ సో మచ్ అండి. హావ్ ఎ గుడ్ డే. జై హింద్.